వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. యానాదుల కుటుంబాల్లో మార్పు కోసం కృషి చేస్తున్న చెంచు లక్ష్మి యానాదుల జాగృతి సేవా సమితిని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అభినందనలు తెలిపారు. గొలగముడిలో శనివారం నాడు చెంచు లక్ష్మి యానాదుల జాగృతి సేవా సమితి, సింహపురి వైద్య సేవా సమితి, జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. దీపా వెంకట్ గారు ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నాము. రిటైర్డ్ డిఐజీ చౌటూరు వెంకటేశ్వర గారిని వేణుగోపాల్ రెడ్డి గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు. ఇక్కడ సమారాధన జరుగుతూ ఉంది. ఇది 2018, 19, 20 ఒక చోట చేర్చి ఆధ్యాత్మికంగా 7 మండలాల్లో ఉండేటువంటి ప్రతి ట్రైబల్స్ కూడాను జయభారత్ హాస్పిటల్లో గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దేశం కోసం, ప్రజల కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కోట్ల ఆస్తులను త్యాగం చేయడంతో పాటు దేశం కోసం ప్రాణాలర్పించారని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి, జాతికి అంకితం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీసిండ్రు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతో రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. కర్ణాటకలోని డాక్టర్ మలిరెడ్డి హోమియోపతి కాలేజ్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో షబాజ్ అనే విద్యార్థి ఫోన్లో చూస్తూ కాపీ కొడుతున్నట్లు గుర్తించిన ప్రొఫెసర్ ఆన్సర్ షీట్ తీసుకుని ఆ విద్యార్థిని బయటకు వెళ్లమని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి షాబాజ్ ఇలా ప్రొఫెసర్పై దాడి చేశారు.
స్పందించిన కాలేజ్ యాజమాన్యం అన్ని పరీక్షల నుంచి విద్యార్థి షాబాజ్ ను డీబార్ చేసింది. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. नया तो नहीं है। బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయిస్తూ ఆనందంగా ఉన్న ఈ పేషెంట్ వీడియో వైరల్ అవుతోంది. మెదడులోని కణతిని తొలగించేందుకు వైద్యులు అవేక్ క్రానియోటమీ అనే ఆపరేషన్ చేస్తున్నారు. ఈ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆపరేషన్ చేస్తారు. మాటలు కదలికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వైద్యులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్, సిఎంస్, వెల్లూరు వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో 30 ఏళ్లుగా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉందని వైద్యులు చెబుతున్నారు. పర్వతారోహణలో సంచలనాలు సృష్టిస్తోన్న వమ్రంగల్ జిల్లా వాసి అయిన భరత్ కు ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించే అరుదైన అవకాశం లభించింది. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులతో ఆర్థిక సాయం కోరుతూ దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం భరత్. మాది వరంగల్ జిల్లా వర్ధన్పేట మండలం, గ్రామం దమ్మనపేట. నేను 2023లో అరుణాచల్ ప్రదేశ్లోని అతి క్లిష్టమైన రాతన్ గ్లేషియర్ను అదర్శించడం జరిగింది. అదేవిధంగా 2025లో సిక్కింలోని మౌంట్ కబ్రుడున్ 21,655 ఫీట్ల మౌంటైన్ను అదర్శించడం జరిగింది. అదేవిధంగా 2025లో డిసెంబర్లో ఉత్తరకాశీలోని మౌంట్ బందర్పూచ్ను ఎక్స్పెడిషన్ విజయవంతంగా చేయడం జరిగింది. మా అమ్మ నాన్న రోజు కూలి కావడంతో పర్వతాలు అధిరోహించే ఖర్చు భరించడం చాలా కష్టంగా ఉంది. కావున నా స్నేహితుడు పాలకుర్తి గ్రామానికి చెందిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ బుర్రా అనిల్ కుమార్ 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు నాకు ఆఫ్రికాలోని అతిపెద్ద శిఖరమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి నాకు అవకాశం వచ్చింది. మన దేశంలో ఇలాంటి అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. కానీ దాదాపు 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద ఖర్చు సమకూర్చుకోవడానికి నాకు ఆర్థికంగా కష్టంగా ఉంది. కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తారని వేడుకుంటున్నాను. అలాగే మన జాతీయ జెండాను కిలిమంజారో
పర్వతంపై ఎగురవేసి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని మాటిస్తున్నా. హైదరాబాద్ లోని కొండాపూర్లో 1400 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని హైడ్రా గుర్తించి స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్ లోని సర్వే నంబర్ 78 నుంచి 93లో ఉన్న రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో 1993లో పంచాయతీ లేఅవుట్ వేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాల, కమ్యూనిటీ హాల్ నిమిత్తం భూముల కేటాయింపు చేశారు. అయితే కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి ఫెన్సింగ్ వేసి కాపాడారు. హైదరాబాద్ లో మరో భారీ ఉగ్రకుట్రకు తెరలేచిందని చంచల్గూడ జైల్ ములాఖాత్ నుంచి ఉగ్రకుట్రకు ప్రణాళికలు చేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయని వస్తున్న వార్తలపై డీఐజీ శ్రీనివాస్ క్లారిటీ ఇస్తూ ఉగ్రకుట్ర వార్తలన్నీ వదంతులే అని కొట్టిపారేశారు. అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారము. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహేద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం. పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నాడు స్వచ్ఛరథాలను జెండా ఊపి ప్రారంభించారు. తడి, పొడి చెత్త సేకరణకు వేరువేరుగా ఏర్పాటు చేసిన డస్ట్బిన్లు, వాహనాలను పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. $150 plus $300. $150 plus $300. గద్వాల జిల్లాలోని ఐజ పట్టణంలో ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మొత్తం ఫ్యాక్టరీ దగ్గం పనికి రానట్లు అయిపోతుంది. కరెంటు సర్క్యులేషన్ అయ్యి ఫ్యాక్టరీ తగలబడింది. డ్రిప్ ఇరిగేషన్ తయారీ ఫ్యాక్టరీ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరి